మాయజాలమున మునిగేవు నరుడా, మాయజాలమున మునిగేవు నరుడా. దారి తెలియక తడబాటులేలా, దారి తెలియక తడబాటులేలా. మాయజాలమున మునిగేవు నరుడా, దారి తెలియక తడబాటులేలా. జ్ఞాననేత్రమున వెదకి చూడుమా, జ్ఞాననేత్రమున వెదకి చూడుమా. శాశ్వత జ్యోతి కనుగొనుమా, శాశ్వత జ్యోతి కనుగొనుమా. మాయజాలమున మునిగేవు నరుడా, మాయజాలమున మునిగేవు నరుడా. జీవిత సమర విహారములోనా, జీవిత సమర విహారములోనా. దీక్షాధైర్యం జయవేరిరా, జీవిత సమర విహారములోనా. దీక్షాధైర్యం జయవేరిరా. జీవుడులో శివుడున్నాడురా, జీవుడులో శివుడున్నాడు నరుడా. ఆ శివుడే జగదాధారిరా, ఆ శివుడే జగదాధారిరా. మాయజాలమున మునిగేవు నరుడా, దారి తెలియక తడబాటులేలా. మాయజాలమున మునిగేవు నరుడా. నీ జీవిత నిర్మాతవు నీవే, నీ కృషియే ఇలా ఫలించురా. నీ జీవిత నిర్మాతవు నీవే, నీ కృషియే ఇలా ఫలించురా. మదిలో కల్లోలము విడరా, మదిలో కల్లోలము విడరా. మనసున గల దేవుని గనరా, మనసున గల దేవుని గనరా. మాయజాలమున మునిగేవు నరుడా, దారి తెలియక తడబాటులేలా. మాయజాలమున మునిగేవు నరుడా, దారి తెలియక తడబాటులేలా. జ్ఞాననేత్రమున వెదకి చూడుమా, జ్ఞాననేత్రమున వెదకి చూడుమా. శాశ్వత జ్యోతి కనుగొనుమా, శాశ్వత జ్యోతి కనుగొనుమా. మాయజాలమున మునిగేవు నరుడా, మాయజాలమున మునిగేవు నరుడా. మాయజాలమున మునిగేవు నరుడా, మాయజాలమున మునిగేవు నరుడా. పాట విన్నావు కదా,
అర్థమైందా? అర్థమైనట్టుగా అట్టుగా ఉంది. అట్టు తీసేసి ఇట్టు పెట్టాలి. ఇప్పుడు పైగా అర్థం చేసుకుంటే కూడా పాటలో మంచి జీవం ఉంది. మాయజాలమున మునిగేవు నరుడా, దారి తెలియక తడబాటులేనా. ఏదో కన్ఫ్యూషన్లో తిరుగుతున్నాం అని మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రశ్న ఏమొస్తుంది? దారి తెలియక తడబాటులేలా. మాయజాలంలో తిరుగుతున్నట్టుగా మన భాషలో మనకు అర్థమవుతుంది, కానీ దారి తెలియక తడబాటు లేదా అని నేను తడబడుతున్నా అని తెలుస్తుంది, కానీ దారి తెలియక తడబడుతున్నా ఆ పదముల్ని అర్థం చేసుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనం అక్కడే ఇరుక్కుంటున్నాం, అక్కడే కొట్టుమిట్టాడుతున్నందువల్ల మనకు అర్థం కాదనమాట. జ్ఞాన నేత్రమున వెదకి చూడుమా అన్న. సరే జ్ఞాననేత్రం అంటే జ్ఞాననేత్రం అంటే ఏదో అది ఏదో అర్థం వస్తుంది, కానీ ఇదే అర్థం కాదు. ఇదేం తెలియనంత వరకు కూడా మనం దాన్ని ప్రయోగం చేయలేము. కానీ వాక్యం మాత్రం సరిపోయింది. జ్ఞాననేత్రమున వెదకి చూడుమా, అదేదో ఉపాయం ఉంది. శాశ్వత జ్యోతి కనుగొనుమా, ఆ ఉపాయం చేత శాశ్వత జ్యోతి మనకు కనిపిస్తుంది, అది తెలుస్తుంది. కానీ ఆ జ్ఞాననేత్రం మనకు ఇప్పుడు తెలియాలి, కుదురుకోవాలి. అవునా? ఆ కుదురుకోవటానికి ఇప్పుడు ఇంతవరకు ఏం ఆ పాటలో వాక్యాలు చెప్పుకున్నాం, అదే అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. మాయ అంటే మ్యాజిక్ అని, మోసం అని, ఇట్లా అందరూ అర్థం చెప్పుకుంటారు. మాయ అంటే కొలత అని, మాతీతి మాయ, కొలత. మాయ జాలమున మునిగేవు. మనం ఏం చేస్తున్నాం అంటే నేను అని తనని కొలుచుకుంటున్నాడు, నేనంటున్నాడు. నేనుని తన దగ్గర కొలుచుకుంటున్నాడు. నేనని ఎట్లా కొలుచుకుంటాడు? శాశ్వతం, సుఖంగా ఉండాలి, ఎప్పుడు సుఖమే, పల్లెత్తు కూడా తగ్గకూడదు అని ఒక కొలత. బయట తిరగాడుతూ కొలుచుకుంటున్నాం. అదేమవుతుంది? అప్పుడు జాలం అవుతుంది. జాలం అంటే వల. ఈ కొలతలకు వల అవుతుంది. అర్థమైందా? సుఖం అక్కడి నుంచి వస్తుందా, నా దగ్గరే ఉందా అని ఒక సమస్య ఇప్పుడు కూడా. దాన్ని వెంటనే చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు ఎన్నో సుఖాలు వచ్చినాయి, అన్నీ పోయినాయిగా. ఇంకా మన సుఖం అని అన్వేషణ చేస్తున్నామంటే ఒకప్పుడు జరిగినటువంటి సుఖము, వచ్చిన సుఖం మనకు సుఖం కాదు అని తెలుస్తున్నప్పటికీ తెలియలేకపోవటమే జాలం. సుఖాన్నే కోరుతున్నాం, సుఖాలు వస్తున్నప్పటికీ గుర్తించలేము, దుఃఖాలు వస్తున్నప్పటికీ గుర్తించలేము, విడిచిపెట్టలేము. ఇది జాలం. మాయజాలమున మునిగేవు నరుడా, దారి తెలియక తడబాటు లేలా. దారి ఏమిటి? ఇప్పుడు ఎక్కడికైనా పోవాలంటే ఒక హైవే దారి ఎట్లా అనుకుంటున్నామో, బయటగా స్థూలంగా ఎట్లా అనుకుంటున్నామో, అట్లాగే తనకు దారి కావాలి. దేనికి దారి కావాలి? తనకు దారి కావాలి. తనకు తన స్వరూపం, సుఖం శాశ్వతం. తనకు సుఖం శాశ్వతం, ఇది దారి. ఇది సిమెంట్ రోడ్ లాగా ఉండదు, అవునా? కానీ దారి తెలియకపోవడం ఎట్లా వస్తుందంటే, ఎంతో సుఖం వచ్చింది, అది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమైంది? నేను ఉన్నందువల్ల ఇప్పుడు సుఖం ఉందా లేదా? ఉన్నది. బతికుంటే బలుసాకు తినచ్చు, సుఖం ఉంది. ఇప్పుడు ఈ సుఖమును గుర్తించాలన్నా, నేనున్నాను అనే సుఖమును గుర్తించాలన్నా, ఆ సుఖం పోయిందని ఏడవాలన్నా? సుఖం అదా ఇదా చెప్పుంటుంది, నిలదీస్తుంది. ఆ నిలదీస్తే తన వైపే ఆలోచించడం జ్ఞాననేత్రం. ఐఎమ్ ఆల్వేస్ దట్ బై డిఫాల్ట్. అట్లా స్వతసిద్ధంగా రచన ప్రకారంగా నేను సుఖస్వరూపమే ఉండటమే. అన్నీ
ఇదివరకు అన్నీ విడిచిపెట్టేశాము. ఇప్పుడు ఈ దేహంలో కూడా అన్నీ విడిచిపెట్టేసి తను వెళ్ళిపోతాడు. వాడు సుఖస్వరూపుడు, వాడు ఉన్నాడు. ఇవన్నీ వీడితో గోకుని పీక్కుని అవస్థ లేకుండా వెళ్ళిపోయినాడు. కానీ ఇప్పుడు మనం చేసే తప్పు ఏమిటంటే, దారి తెలియకుండా తప్పు ఏమిటంటే, దాంతో గోకుని పీక్కుని అవతల పడుతున్నప్పటికీ కూడా అదేదో పోయిందేమో అన్నట్టుగా ఒక విషయం పోతే ఇంకో విషయాన్ని బట్టి ఇంకో విషయం ఇంకొకటి ఉంటాం. దేహం విడిచిపెట్టిపోయేదాకా విషయాల్ని బార్గెయిన్ చేసినట్టుగా వ్యాపారం. బార్గెయిన్ అంటే బేరం అన్నట్టు. విషయాల్ని బేరం, నువ్వు వస్తావా, నువ్వు కావచ్చు నువ్వు వస్తావా, నువ్వు కావచ్చు నువ్వు వస్తావా, ఇది జాలం. కనుక జ్ఞాననేత్రం ఏమిటంటే తన పక్షమే ఆలోచించాలి. నేను ఇట్లా వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు, ఇట్లా బేరం వెళ్ళవలసిన అవసరం లేదు. నేను ఎప్పుడు కూడా సుఖస్వరూపం. అది వెళ్ళినా నేనున్నా, అన్నీ వెళ్ళినాయి నేనున్నా అని తన పక్షమే ఆలోచించాలి. ఏదైనా సమస్య వస్తే పోతే పోన్లే నేనున్నానుగా, పోతే పోన్లే నేనున్నానుగా. ఇది జ్ఞాననేత్రం. నేత్రం అంటే నీ ప్రాపణి, జ్ఞానమును తీసుకోవడం. జ్ఞాననేత్రమున వెదకి చూడుమా, అట్లా వెతుకు. అక్కడ ఏం చేస్తే నువ్వే రావాలి అన్నప్పుడు అక్కడి నుంచి వెతుకుతాం. అట్లా కాకుండా జ్ఞాననేత్రంతో వెతికినప్పుడు ఏమవుతుంది, నేనున్నా, వెతికా, సమాధానం దొరికింది. అది పోతే పోయేది ఎట్టగో పోయేది పోతుంటే మనం ఏడిస్తే ఎలా పోయేదంతా మనం కూడా పోతామా అంటావా? పోయేదంతా మనం పోవటం లేదు. కనుక ఇప్పుడు ఏం చేయాలి? లోకంలో ఉండి ఏం చేయాలో చూడమంటారు. మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ బయట మాట్లాడుతున్నాం. ఉండి ఏం చేయగలరు? ఉన్నారుగా. ప్రతి విషయానికి గమ్యం అంతం కాదు. గమ్యం ఏమిటి? నేను ఉండాలి. అది పోతుంది, అది జరుగుతుందిగా. ఐఎమ్ ఆల్ రైట్, ఐఎమ్ ఫేర్ ఎనఫ్. జ్ఞాన నేత్రమున వెదకి చూడుమా, శాశ్వత జ్యోతిని కనుగొనుమా. ఇది శాశ్వత జ్యోతి. జ్యోతి అంటే వెలిగేది, శాశ్వతంగా వెలుగుతుంది. నేను ఉన్నా ఉండి విషయంలో తిరిగాడు. విషయంలో తిరుగుతూ విషయాన్ని విడిచిపెట్టడానికే ప్రయత్నం చేసి వదిలేశాడు. మనం అనుకుంటాం విషయాల్లో కోసుకుని తినటం కోసం అని ప్రయత్నం చేశామంటాం. నువ్వు ప్రయత్నం చేసావు కనుక విషయం వెళ్ళిపోయింది. నువ్వు విషయంలో తిరిగిందంతా ఏం చేశావు? ఇప్పుడు విషయాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేశావా, విషయంలో కోసుకోవడానికి ప్రయత్నం చేశావా అని సమస్య వస్తే జరిగింది ఏమి? విషయాన్ని విడిచిపెట్టవే జరిగింది. అలా సక్సెస్ అక్కడ, విజయం అక్కడ. కనుక విషయాన్ని విడిచిపెట్టడానికి కోసం దాన్ని పీకుని రావాల్సిన, విడిచిపెట్టడం కోసం దాన్ని తీసుకురావాల్సిన అవసరం వచ్చింది అని ఒక్కసారి అనుకున్నాం అనుకో, అప్పుడు శాశ్వత జ్యోతి. ఇది ప్రిన్సిపల్స్, థియరీ అంటారు. ఇట్లా తెలుసుకుని విషయాల్లో ప్రవర్తించాలి. ఇది తెలియకుండా విషయాల్లో ప్రవర్తిస్తే అది దాని మరుగుతుంది. మాయజాలమున మునిగేవు నరుడా, దారి తెలియక తడబాటు లేల, జ్ఞాననేత్రమున వెతకి చూడుమా, శాశ్వత జ్యోతి కనుగొను. ఇప్పుడు ఇంకేమంటున్నారంటే, జీవిత సమర విహారములోన దీక్షాధైర్యం జయభేరిరా. జీవిత సమరం అంటే మనకు మామూలుగా ఏమర్థం అవుతుంది? జీవితంలో పోట్లాట అని అర్థం. ఆ పోట్లాటలో తిరుగుతున్నాం. ఎందుకు పోట్లాట అంటేను ఎట్లా ఉంటుందంటే, కుక్క మాంసం కావాలని అవసరపడుతుంటే మాంసం అమ్మేవాడు ఏం చేస్తాడు? ఎముక అవతల వారేస్తాడు, కానీ మాంసం అమ్ముకుంటాడు పెట్టుకుంటాడు. ఆ ఎముకలోనే మాంసం ఉందనుకుని కుక్క అవతలకి తీసుకుపోయి దూరంగా పోయి కొరుకుతూ ఉంటుంది. అక్కడ దానిలో నుంచే మాంసం వస్తుందని కొరుకుతుంది. ఆ కొరకగా తన చిగుట్లో గుచ్చుకుంటుంది ఎముక. గుచ్చుకున్నప్పుడు నొప్పి కంటే ముందు రక్తం వస్తున్నట్టుగా చూసేటప్పటికి ఇప్పుడు వస్తుంది అంటాడు. ఇప్పుడు వస్తుంది రక్తం అంటుంది. ఆ తర్వాత ఇంకా కొరుకుతుంది. కొరికిన తర్వాత అప్పుడు నొప్పి తెలుస్తుంది. నొప్పి తెలిసిన తర్వాత చూని వదిలేస్తుంది. మనం అంతే చేస్తాం. దాన్ని విడిచిపెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాల్లో ఏదో పీకు తినాలని గుచ్చుకునేదాకా, మన దెబ్బ తగిలేదాకా దాన్ని తిని
ఆ తర్వాత అప్పుడు విడిచిపెట్టే కంటే, అవునా, ఆ పదానికి పోట్లాట అని అర్థం చెప్పకుండా దాంట్లోని నిజ అర్థం తెలుసుకోవాలి. జీవిత సమర విహారం అన్నారు. ముందు జీవితం. జీవితం అంటే జీవించాలి. జీవించాలంటే చావకూడదు. చావకూడదు. చావు లేనటువంటిది జీవితం. చావు గమ్యంగా ఉండేది జీవితం కాదు. అంతేనా? పుట్టి ఎదుగుతున్నప్పుడు గమ్యమేమి చావు. అది జీవితం కాదు. తెలుగులో చెప్పిన బ్రతుకు కూడా కాదు. కానీ మనకేం కావాలి? ఇప్పుడు జీవితం కావాలి. దానికి అది సమరం. దానిలో విహరించాలి. సమరం అంటే యుద్ధం అని అర్థం కాదు. రుగతవు ధాతువు అర్థం చెప్తారు. ప్రవర్తన, సమ ప్రవర్తన. సమ అంటే అవైకల్యే, వికలం కాకుండా. జీవితంలో ఎట్లుండాలంటే వికలం కాకుండా ప్రవర్తన. మన లోకంలో ఎట్లా ఉంటుంది? ఎక్కడికి పోయినా అది ముందు ఎదురవుతుంది. ఎట్లా క్రూర మృగంలాగా ఎదురవుతుంది. దానికి సమాధానం చెప్పద్దు అంటే, దానికి సమాధానం చెప్పేది ఏమిటి? నాకు సమాధానం చెప్పుకోవాలి. ప్రాబ్లమ్ ఈజ్ విత్ మీ. ప్రాబ్లం, సమస్య నా దగ్గర ఉంది, నా దగ్గర లేదు కదా. అవునా కాదా అనే సమస్య నా దగ్గర ఉంది కనుక, అది ఎట్లయితే ఏం కనుక నేను స్థిరంగా ఉంటే అది ఏమైనా పర్వాలేదు. సమస్య ఇట్లా తీసుకుంటే ఇది జ్ఞాన నేత్రం. కనుక సమరం శబ్దానికి నీవు వికలం కాకుండా, చెదరిపోకుండా ఎట్లా ప్రవర్తన చేస్తావో అది జీవిత సమరం. ఇది పోట్లాటని మనం ఎందుకు అనుకుంటామంటే చాతకాక అంటారు. చాతకాక మనుషులు పోట్లాట అనుకుంటారే కానీ నీకు అది ఇన్బిల్ట్, స్వతసిద్ధమై ఉన్నటువంటిది, బై డిఫాల్ట్. దానిలో ఫాల్ట్ లేదు, తప్పు లేదు. తప్పు లేకుండా నీ దగ్గరే ఉంది. దానిలో తప్పు పట్టవలసిన అవసరమే లేదు, నీ దగ్గరే ఉంది. జీవిత సమర దానిలో విహరించాలన్నారు. విహరించడం అంటే హరించుట, విహరించుట. హరించుట అంటే తీసుకుంట, విహరించుట నీ విశేషం చేత, నీ గ్రహింపు చేత, నీ జ్ఞాననేత్రం చేత దాన్ని తీసుకుంటే అది జీవిత సమర విహారం. జీవిత సమర విహారములోన దీక్షాధైర్యం జయభేరిన. అక్కడ ఇంకో అంశం ఏం చెప్తున్నారు? నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అక్కడి నుంచి ఎప్పుడు నీకు చుక్కెదురే, వ్యతిరేకమే వస్తుంది, ఎదురే వస్తుంది, ఎదురు దెబ్బ తగులుతుంది. కనుక అక్కడ ఏం కావాలి? దీక్షాధైర్యం జయభేరి. అక్కడ జయించాలంటే దీక్ష. దీక్ష అంటే మనం ఏమనుకుంటామంటే ఎట్టాగైనా దాన్ని నిలబెట్టాలి, ఎట్టాగైనా ఎముకలో నుంచి రక్తం రావాలంటే ఇది దీక్ష కాదు. దీక్ష ఎట్లా ఉంటుంది? అది నన్ను గుంజినప్పటికీ కూడా నేను నా స్థానంలో ఉంటాను. దానికి ధైర్యం కావాలన్నారు. ఏమి ధైర్యం కావాలంటే మనం అందరం కూడా పిరికి పందలై అదే కావాలి, అది కావాలి, అది కావాలి, అది లేక బతకలేవు, ఇది లేక బతకలేవు, ఇది లేక బతకలేవు, ఇది లేక బతకలేవు అని లోకంలో పడి కొట్టుకుని 84 లక్షల జీవరాశుల గర్భాల్లో నుంచి ఇన్ని జన్మల్లో కూడా ఇట్లాగే బతికాం. ఇప్పుడు అది కాదు అనాలంటే ధైర్యం కావాలన్నారు. ఆ ధైర్యం అంటే మిషన్ తిప్పే ధైర్యం కాదు. ధైర్యం ఎట్లా వస్తుందంటే నేను ఉండనే ఉన్నా చాలు, నన్ను నిలుపుకోవడం కోసం అని ఇంతసేపు పోయేటప్పుడు ఏం చేస్తున్నా? నేను తీసుకుపోతున్నా. నన్ను నిలుపుకోవడానికి, దేహంలో ఉన్నా నేను నిలుపుకోవడానికి, విడిచిపెట్టిపోయినా నేను, విషయంలో ఉన్నా నేను నిలుపుకోవడానికి, విషయం విడిచిపెట్టిపోయినా నేను నిలుపుకోవడానికి, నేను ఉంటాం అనేటువంటి తనకు పూర్ణంగా ఉండాలి, ఎరుకగా ఉండాలి, జారిపోకుండా ఉండాలి అనేది ఎప్పుడు మనం తెలుసుకుంటామో అదే దీక్ష, ధైర్యం. దాని యందు స్టెడ్ ఫాస్ట్నెస్, స్థిరమైనటువంటి భావం ఉండి నేనుంటా. ఇది ధైర్యం కావాలంటుంది. లోకాన్ని చాటు కాదు. ఎవరినైనా బాగా ఏడ్చేవాడిని, ఎందుకు ఏడుస్తూ? నువ్వు ఉన్నావుగా అంటే ఏమున్నా ఏడుతూ చాటు కాదు, అందరూ చేయలేరు. కానీ అక్కడ కష్టం వచ్చినప్పటికి కూడా దేంతో పోల్చుకుంటున్నాం? ఉండలేకపోతున్నాం. దేనివల్ల ఉండలేకపోతున్నాం? తను గుర్తించినందువల్ల ఉండలేకపోతున్నాడా? అదేదో కొట్టినందువల్ల ఉండలేకపోతున్నాడా? అదేం కొడుతుంది? వెళ్ళిపోతుంది. ఇవాళ ఉన్న విషయం అది రేపు వెళ్ళిపోతుంది. ఈ మాత్రం అది వెళ్ళిపోయేది, అది నన్నేం చేస్తుంది? అది వెళ్ళిపోయిన తర్వాత నేనేమి ఏడవటంలా, ఉన్నప్పుడు ఏడుస్తున్నా, వెళ్ళిపోయినప్పుడు ఏడుస్తున్నా. ఈ మాత్రమైనటువంటి తన గురించిన ఆలోచన లేకపోతే దీక్ష ఏది? దక్ష బుద్ధౌ.
తాను వృద్ధి పొందాలంటే తన స్థానంలో తాను వృద్ధి పొందుతాడు కానీ పరస్థానంలో వృద్ధి పొందలేడు. ఇంకో చోట ఉద్యోగం చేసినప్పుడు, జాబ్ చేసినప్పుడు కూడా అక్కడ తన తెలివితో ఎదుగుతాడు కానీ దానివల్ల ఎదగడుగా. ఎక్కడైనా అంతే. దీక్షాధైర్యం జయభేరిరా, జీవుడులో శివుడు ఉన్నాడురా. మనకేమర్థమవుతుంది? జీవుడిలో శివుడు ఉన్నాడు. శివుడు ఎట్టుంటాడు? గంగాధర జటాధర. ఆయన ఇక్కడెక్కడున్నాడబ్బా? నేనేమో జీవుడు, ఈ జీవుడు ఆ శివుడు ఎక్కడున్నాడు అని అనుకుంటే కాదంటే ఎందుకు కష్టం ఏమవుతుంది? ఎందుకులే మనకు ఎంత తంటాలు ఎందుకు, ఆ శివుడు ఏమవుతుంది కొడతాడేమో అని చెప్పి దండం పెట్టి సరే అంటాం. దండం పెట్టి సరే అంటే కాదు, జీవుడిలో శివుడు ఉన్నాడు. ఇన్ని ఎదురు దెబ్బల్లో నీవు జీవించటం అనేటటువంటిది జీవుడి యొక్క స్వరూపం. నువ్వు ఎట్లా జీవించగలుగుతావు? ఎదురు దెబ్బల్లో జీవించాలంటే చేత కావట్లేదు అనుకుంటున్నావు. కాబట్టి గుర్తించవలసిందంటే అది నీ ప్రయత్నమా, శివుని యొక్క ప్రయత్నమా? జీవుడుగా నేను నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేయడంలో శివుడు అనేటటువంటి ఒక అంశం. ఆ శివుడు ఎవరంటే శామ్యతి. నీ దోషాలని ఎక్కడికక్కడ శుభ్రం చేసి కడిగి అవతలేటేసేటటువంటి స్వరూపం శివస్వరూపం. జీవుడిలో శివుడున్నాడు. నీవు ఈ ఎదుటి దెబ్బల్లో జీవించడానికి ప్రయత్నం చేసే ప్రతి చిన్న అంశంలో కూడా నిన్ను నీ దోషాలను క్షాళన చేసి నిలిపేటటువంటి శివస్వరూపం. ఇంకేం కావాలి మనకు? అందుకని జీవుడులో శివుడున్నాడురా, జీవుడులో శివుడున్నాడు నరుడా, ఆ శివుడే జగదాధారిరా. ఓ నరుడా అన్నారు. నరుడా అంటే అర్థం చేసుకోండి. నరుడు అంటే నరుడు మనిషి, ఒట్టి మనిషి కాదు. నరుడు అంటే ఏం చేస్తున్నావు అంటే ఇంతవరకు నీ గోల్ ఎట్లా ఉంది అంటే అన్నీ తన వశం చేసుకోవాలనుకుంటున్నావు. ఏది తన వశం కావట్లేదు, అన్నీ విడిపోయినాయి. అయినా నువ్వు నరుడువే, అన్నీ నీ వశం చేసుకోవాలి. అన్నిటిని ఎట వశం చేసావు? నేను యొక్క వశం చేసావు, నేను తీసుకున్నావు. ఇంటి ఎట పుట్టుకొచ్చామో ఏవో అన్నీ కొనుక్కున్నాం, అన్నీ ఒక సంచిలో వేసుకుని సంచి ఇంటి పుట్టుకొచ్చాం. వస్తే అన్నీ మనం వశం వచ్చేసినట్టుగా. కనుక అవన్నిటిని కూడా దాని దారిని పంపించేసి నేను నిగ్రహింపులో ఆ సంచిలో వేసుకున్నావు. నీ దగ్గర నీ దగ్గరికి వచ్చేసింది. జీవుడిలో శివుడున్నారు నరుడా, ఆ నరుడా నువ్వు నరుడివి. అన్ని ఎట వశం చేసుకుంటావు అంటే తన వశం చేసుకుని నీవు లేవు పో. ఒక క్షత్రియుడు ఇంకో క్షత్రియుడితో యుద్ధం చేస్తున్నప్పుడు వాడు తను చేయబడ్డాడు. తను ఒక్క పోటు వేస్తే వాడు చచ్చిపోతాడు. ఆ సమయం దాకా తీసుకువచ్చేసి నిన్ను చంపడం విషయం కాదు, నీ బుద్ధి మార్చడం విషయం అని అనుకొని బుద్ధి మారిందా పో వదిలేశాడు. అట్లాగే నిన్ను చంపడం కాదు, నువ్వు ఉంటేగా చంపడానికి, విషయం కల్పించుకున్నదే కదా. కనుక నిన్ను చంపడం కాదు, నువ్వు పో అని ఎప్పుడు అన్నావో అన్నీ నీ వశమే ఉన్నాయి. లేకపోతే నీ దుఃఖవశంలో ఉంటాయి. జీవుడులో శివుడున్నాడు నరుడా, ఆ జీవుడే ఆ శివుడే జగదాధారి, నీ జగత్తుకు ఆధారం ఉన్నారు. అంటే నీ దోషాలని క్షాళన చేసే స్వరూపం ఏదుందో శివుడుందో నువ్వు కల్పించుకున్న జగత్తుకన్నిటికీ కూడా ఆధారం కనుకనే అన్ని విషయాన్ని క్షాళన చేసి విషయంతగా నెట్టేసావు. అయిపోయింది. ఆ శివుడే జగదాధారి. నీ ప్రతి ప్రవర్తనలో కూడా దాన్ని క్షాళన అంటే అర్థమవుతుంది శుభ్రం చేసి తీసుకో. అంటే ఎట్లా ఉంటుందో తర్వాత శుభ్రం చేసి తీసుకో. లేదు నాకు అక్కర్లేదు, నువ్వు లేకపోతే నేనున్నా అని నెట్టేస్తావు అనుకో, అది ఆధారం. ఆ స్మృతో ధరతి, నీ స్మృతిలో ధారణ చేయటం, నిలుపుకోవటం. శివుడినే నిలుపుకుంటావు. అన్నిటినీ శుభ్రం చేసి అట్లా దాన్ని తిరిగి నిలుపుకుంటావు కానీ అన్నిటిని నీ వశం చేసుకుని బావుకు తిందామని కాదు. ఎక్కడి దాకా వస్తాయి? ఏదన్నా కావాలంటే ఎక్కడి దాకా వస్తుంది? ఇక్కడ దాకా వస్తుంది, ఇంటి దాకా వస్తుంది. నెక్లెస్ వస్తే నెక్లెస్ కావాలంటే మెడలో దాకా వస్తుంది. ఎక్కడ కోరావు? మనస్సులో కోరావు. మనస్సులో కోరితే మనస్సు దాకా రాలేదు కదా నెక్లెస్, ఏది రాలేదు కదా. కనుక ధారణకి రాలే. కనుక ఆధారం ఎక్కడుంటుంది? నేనున్నా, అవి లేకపోయినా నేనున్నా.
అని క్షాళన చేసుకునేటటువంటి ఆ శివస్వరూపం ఉందో అది నీ దగ్గర ఉందన్నమాట. నువ్వు జీవుడుగా నిలవాలంటే, జీవించాలి అంటే దాన్ని కాదనేటటువంటి స్వరూపం ఉండాలి. భలే ఇంత బాగుందాట. నీ జీవిత నిర్మాతవు నీవే అన్నారు. అర్థమవుతుంది. లోకంలో కూడా చెప్తారు, నీ జీవిత నిర్మాతవు నీవే, నీ కృషియే ఇలా ఫలించురా. లోకంలో కూడా చెప్తారు. దేనికి చెప్తారు? లోకంగా విషయానికి నిలుపుకోవడానికి నీ కృషి మనకు వస్తుంది. నీ జీవిత నిర్మాత, దాంతో నువ్వు జీవించాలి కనుక ఆ జీవిత నిర్మాతవు నీవే. దాన్నే కృషితో చేసుకుంటే కృషిలో ఫలిస్తుంది. నీ కృషియే నీ ఫలిస్తుంది. నీ కృషి వల్ల ఆ లోకం అన్నీ నీకు వచ్చేస్తాయి అంటాడు. నీ కృషియే ఇలా ఫలించురా. అవునా? మదిలో కల్లోలము వీడరా. అది ఎట్లా వస్తుంది? బయట సాధించాలంటే కల్లోలం వస్తుంది. పైన వాక్యానికి లోకంలో అంత సాధించి అర్థం చెప్పుకున్నాడు కానీ మదిలో కల్లోలము. ఒక హాస్యం తమాషా ఎట్లా ఉంటుందంటే, లాటరీ టికెట్లో ₹1,00,00,000 వచ్చినాయి. ముందు ఎవరికి తెలుస్తుంది? తనకే తెలుస్తుంది. తనకు తెలిస్తే ఎట్లా ఉంటుందంటే ఊరుకోలేడు. ఫోన్ చేసి ఆవిడికి చెప్పకపోతే తోచదు, మంచి కూడా తాగలేడు. అర్థమైందా? ఆవిడికి చెప్పాలి. ఈ ఆవిడికి చెప్పేసేటప్పటికి ఆవిడ టామ్ టామ్ చేస్తుంది. ఇంటికి వచ్చేటప్పటికి ఆ ₹1,00,00,000 ఖర్చు ఉంటుంది. ₹4,00,00,000 ఖర్చు. ప్రతివాడు నీ ₹1,00,00,000 వచ్చిందిగా, నీ ₹1,00,00,000 వచ్చింది, నీ ₹1,00,00,000 వచ్చినాయిగా అంటే ఎన్ని కోట్లు వచ్చినాయిరా? నీ కోట్లోంచి బుర్ర పెట్టాలని ప్రతివాడు ₹1,00,00,000 బుర్ర పెడితే ఎన్ని ఇస్తావు? ఇట్లా అవుతుంది కల్లోలం. ఎంత సుఖం లోకంలో వచ్చింది అనుకున్నా కూడా ఆ సుఖాన్ని కాసేపు నిలుపుకుంటాడు. ఆ తర్వాత మళ్ళీ ఏవో విషయాలు వచ్చేస్తాయి. అది తగ్గిపోతుంది. సుఖస్తే దుఃఖం, సుఖం మధ్య సుఖం అని, సుఖంలోనే దుఃఖం ఉంది, దుఃఖంలోనే సుఖం ఉంది. సుఖం వస్తే ఆ సుఖంలో దుఃఖం ఎట్లా వస్తుందంటే ఈ విషయాలన్నీ వస్తుంది. అట్లాగే దుఃఖం వచ్చింది అనుకో, ఎందుకు ఏడుస్తావు? ఎందుకు? పిల్లల్ని చూసుకో, వాళ్ళని చూసుకో. ఆ సుఖం నిలిచేది కాదు, ఈ దుఃఖం నిలిచేది కాదు. అవునా? మదిలో కల్లోలమ విడరా, మనస్సున గల దేవుని కనరా. మనసులో దేవుడు లేడంటే ఏమో ఏది తిప్పలు వస్తాయో. మనసులో దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. అంటే నువ్వైతే అన్నావు కానీ నేనేట నిలుపుకోలేదు అన్నాడు. తెలియలేదుగా. తెలియటం ఎట్లా ఉంటుందో ఆ పాట చెప్తున్నాడు. నీ జీవిత నిర్మాతవో నీవే. నిర్మాత అంటే బిల్డర్ అర్థం కాదు, అది బయట అర్థం. నిర్గతం మాత. ఈ జీవితంలో దానివల్ల వస్తుంది, దానివల్ల అని కొలుచుకుంటున్నావు. బాగా దాని మాయజాలం కొలుచుకుంటున్నావు. ఇది వదిలేస్తే నిర్మాత అవుతావు. నేను దాంతో బతకట్లేదు. నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళ మోచేతి నీళ్ళు తాగుతూ నేను బతకను అని ఎట్లా అంటావు? అట్లాగే లోకంలో దేని యొక్క ప్రభ వల్ల, ప్రజ్ఞానం వల్ల, జ్ఞానం వల్ల, గొప్ప వల్ల నేను బతకను. నేను అవన్నీ ఉన్నా పోయినా ఉండేవాడి కనుక ఈ విధంగా వాటిలో నేను ఏం చేస్తున్నానంటే నన్నే కొలుచుకుంటున్నాను, నా స్థిరత్వాన్ని కొలుచుకుంటున్నాను. జీవితం అంతా నా స్థిరత్వానికి ఒక ఆట. జారిపోతావా, స్థిరంగా ఉంటావా, ఇంతే. అది నీ జీవిత నిర్మాతవు నీవే. అది నువ్వే కొలుచుకోగలవు. ఎందుకంటే ఒకవేళ శాస్త్రాలు చెప్పినా, గురువులు చెప్పినా, పెద్దవాళ్ళు ఎవరు చెప్పినా, జీవితంలో సమస్యలు మొట్టికాయ ముట్టి చెప్పినప్పుడు కూడా నిశ్చయించవలసింది తానే. నిశ్చయం అంటే నిర్గతం చేయడం, దాన్ని కూర్చుకోకుండా వెళ్ళేయటం. ఏవో అని ఆశలు పెట్టినటువంటి అదే దానిలో వస్తుంది, దీనివల్ల వస్తుందని ఆశలతో మోసపోవద్దు. నీ జీవిత నిర్మాతవు నీవే, నీ కృషియే ఇలా ఫలించురా.
ఇది నీ కృషి వల్ల వస్తుంది. కృషి ఎక్కడ చేద్దాం మనం? బయట కసరత్తు చేయడం కాదు, మనసులో కృషి. ఇది ఆకర్షణ. మనస్సులో కృషి చేయాలి. ఏదన్నా బయట పనిచేసే ముందు ప్లానింగ్ ఈజ్ ది ప్రిమిటివ్. మొట్టమొదటి ప్లానింగ్ చేయాలి. ప్లానింగ్ ఎక్కడ ఉంటుంది? మనస్సులో ఉంటుంది. మన లోకంలో బయట దానికి దీనికి ఎట్లా పోల్చుకుంటామో అట్లాగే నీ దగ్గరే ఉన్నది. నీ జీవిత నిర్మాతవు నీవే. నీ కృషియే ఇలా ఫలితం. నీ కృషి ఎట్లా ఉంటుంది? నేను శాశ్వతంగా స్థిరంగా ఉండాలి, ఇది కృషి. నేను స్థిరంగా ఉండాలి అని ఎప్పుడు అనుకుంటావో అది వచ్చినప్పుడు కాదని తెలిసిపోయింది. ఇది నువ్వు గుర్తించి చేయమంటుంది. అట్లా చేయకపోతే ఇదివరకల్లా ఎందుకు వదిలేసావు అంటే అక్కడ ఉనికి కావాలనుకుంటూ చేసావు. అది వస్తే నీకు కుదరలేదు, అది నువ్వు వదిలేసావు. నువ్వు చేసిన పని కానీ తెలియకుండా చేసినందువల్ల నీకు కుదరలేదు. కనుక ఇప్పుడు ఏముంటుంది? నా స్థిరత్వం నా దగ్గర ఉంటుంది. ఓని ఆఫీసులో ప్రమోషన్ రాలే, పోతే ఇప్పుడు నాదేమిది కనుక నా తిండి దగ్గర పోతుంది కదా, అదేం ప్రమోషను? ఐ ప్రమోట్ మై సెల్ఫ్. నేను కొంత అట్లాగే లోకంలో ఇంకోటి రాలి దానిలో నేను వస్తుతానేంటి, నాతో పాటు వస్తుందా అని ఎప్పుడు అనుకున్నావో అప్పుడు నీ కృషియే ఇలా ఫలించడం. ఇలా ఇక్కడ ఇప్పుడు ఈ భూమిలో కానీ ఇక్కడ కానీ ఈ విషయంలో కానీ ఏ విషయం ఇలా ఫలించు. మదిలో కళ్ళు వాళ్ళేమో విడారా. బయట దాన్ని వెతకటం అనేటువంటి ఈ వ్యాపారం, ఈ బేరం విడిచేసి మదిలో కల్లోలము విడరా, మదిలో కల్లోలము విడరా, మనసున గల దేవుని కనరా. మనసున గల దేవుని కనరా. మనసు ఎక్కడుంది? ఎక్కడుందబ్బా అని బయట వచ్చేది కనిపిస్తుందా? మనసు ఎక్కడుంది? తన లోపల. ఇట్స్ ఇన్నర్ ఎలిమెంట్, లోపల ఉన్నటువంటి అంశం అది. కనుక లోపల ఉన్న అంశంలో దేవుడు ఉన్నాడన్నారు. బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు ఉన్నాడంటే బయట మనం ఏదో చేస్తున్నాం, చేయటం అనేదేమో ఇట్లా పేడతో ఉండలే చేస్తున్నాం అనుకున్నాం. అంతకంటే మనం చేసే పెద్ద కార్యం లేదు. పేడతో ఉండలు చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఎవరు చేస్తున్నా అని ప్రశ్న వేస్తే పేడలే ఉండలుగా కావటం లేదు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? చేతులు చేస్తున్నాయి. చేతులే చేస్తాయా? చేతులు ఆడించదు. చేతులు ఆడించేవారు ఉండాలి. లోపల చైతన్యం కావాలి. ఆ లోపల చైతన్యమే ఉంది. ఇప్పుడు లోపల చైతన్యం ఏం చేస్తుంది? లోపల చైతన్యం పేడుండలు చేస్తుందా? లోపల చైతన్యం యొక్క స్వరూపం, దాని యాక్టివిటీ ఎట్లా ఉంటుందంటే తన ఎందుకు తాను నిలుచుంటారు. అవునా? చేతులతో చేస్తే చేతుల్లో ఉండే శక్తి ఎట్లా ఉంటుంది? పేడుండలు చేస్తుంటే చేతి అడిగి వెళ్ళిపోతుందా? దీపం వెలుగుతుంది, వెలుతురు మనకు వస్తుంది. దీపం తన స్థానంలో తనకే ఉంది, అది వెలుగుతూ ఉంటుంది. వెలుగు మనకు వస్తుంది. వెలుగును మనం వాడుకుంటున్నాం. వెలుగు మన అజయమనిత్యమని ఏం చెప్పట్లేదు. ఇంకెందుకు నీ కల్లో? అంత నీ దగ్గరే ఉంది, అంత నా దగ్గరే ఉంది కనుక బయటతో సంబంధం లేదు, బయటతో సమస్య లేదని ఎప్పుడు అనుకున్నావు. మనసులో కల్లోలం విడరా, మనసులో గల దేవుని కల. దేవుడు అంటే మనం ఎవరో ఆ దేవుడని పైకి చూపిస్తే పైన ఆర్సీసీ రూపం ఉంటుంది, అంతకంటే ఇంకేం లేదు. దేవుడు అంటే తన ప్రవర్తన. ఎట్లా ప్రవర్తన అంటే సంస్కరింప చేసుకున్నటువంటి ప్రవర్తన. కనుక నీ మనసులో మాటికి తలంపులోనూ లోపల ఎక్కడి నుంచి వస్తుంది, లోపల నుంచి ఏమొస్తుందో అది ఎట్లా ఉందంటే నీవు సంస్కరింప చేసుకున్నటువంటి నీ ఐశ్వర్యమే నీ దగ్గర ఉంది అని గుర్తించాలి. మనసున గల దేవుని కనరా, మాయజాలమున మునిగేవు నరుడా మునగకమ్మ అంట. దారి తెలియక తడబాటు వేళ మనసున గల దేవుని కనరా. ఆ పైన వాక్యాల్లో ఏ ఒక్క తీసుకున్నా మాయదానములు మునిగేవు నరుడా, ఎందుకు చేస్తావు, చేయకు అని మనకు చక్కటి వాక్యం చూపిస్తుంది. అర్థమైందా?